నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ వింటర్ స్పెషల్ అందరి ఫేవరెట్ గాజర్ కా హల్వా రెసిపీ చూపించబోతున్నాను. అంటే ఇది క్యారెట్ హల్వా అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా, కమ్మగా, సూపర్‌గా ఉంటుంది. ఈ చలికాలంలో చల్లగా ఉన్నప్పుడు వెదర్ ఇలా వేడివేడిగా గాజర్ కా హల్వా చేసుకొని తింటూ ఉంటే అసలు స్వర్గమే అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా, సూపర్‌గా ఉంటుంది. ఇది అందరి ఫేవరెట్ కూడా. అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. దీన్ని ఈజీగా, సింపుల్‌గా ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూపిస్తాను. నేనిక్కడ గాజర్ కా హల్వా చేసుకోవడానికి ఈ విధమైన క్యారెట్స్‌ని తీసుకున్నాను. ఇవి చలికాలంలో మంచిగా అవైలబుల్ ఉంటాయి మనకు మార్కెట్స్‌లో. సో, ఇవి తెచ్చేసుకున్నాను నేనిక్కడ ఒక హాఫ్ కేజీ. చూసారు కదా! దీని పైన పొట్టంతా కూడా మనం గ్రేట్ చేసేసుకొని, మంచిగా ఒకసారి వాష్ చేసుకొని, ఇలా మనము తురుముకొని పెట్టుకోవాలనమాట. మరి చిన్నగా కాకుండా ఇలా మీడియంగా మనము తురిమేసుకొని తీసుకోవాలి ఈ క్యారెట్స్ అన్నీ కూడా. దీన్ని మనం పక్కన పెట్టేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. నేనిక్కడ స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని, ఒక 3, 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కాస్త కరిగాక ఇందులోకి నేను ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించేసుకుంటాను. నేనిక్కడ బాదం, కాజు అలాగే కిస్మిస్ కూడా వేసుకున్నాను. ఇలా మనం నెయ్యిలో మంచిగా వేయించుకోవడం వల్ల డ్రై ఫ్రూట్స్ మంచి క్రంచీగా మారతాయి. ఇలా కొంచెం ఇవి కలర్ మారాక ఇందులోకి కిస్మిస్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా వేయించేసుకొని వీటిని సెపరేట్‌గా ఒక ప్లేట్‌లోకి తీసుకొని పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ఇంకొంచెం నేనొక 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసుకున్నాను. ఇలా నెయ్యిలోకి మనం గ్రేట్ చేసి పెట్టుకున్న ఈ క్యారెట్ ముక్కలన్నీ కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా తురుముకున్న క్యారెట్స్ అన్నీ కూడా వేసేసుకొని, ఒకసారి నెయ్యితో పాటు బాగా కలిపేసుకొని, మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని, ఒక 5, 6 నిమిషాల సేపు మంచిగా వీటిని మగ్గించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ క్యారెట్‌లోని ఆ పచ్చిదనం, ఆ స్మెల్ అంతా కూడా పోయి చాలా అంటే చాలా సూపర్‌గా ఉంటుంది. ఇలా ఒక 5-6 మినిట్స్ సేపు మంచిగా మగ్గించుకున్నాక, ఇందులోకి నేను ఒక హాఫ్ కప్ అంతా షుగర్ వేసుకున్నాను. మీరు మీ రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు క్వాంటిటీ. ఇలా చక్కెరంతా కూడా కలిసిపోయేట్టు ఒకసారి బాగా కలిపేసుకొని, ఒక 2 నిమిషాల సేపు దీన్ని మంచిగా మగ్గించుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా మంచిగా మగ్గాక ఇందులోకి నేనొక 1 ½ కప్ అంతా మిల్క్ వేసుకున్నాను. ఇది నేను వేడి చేసుకొని వేసుకున్నాననమాట. ఇలా చేసుకోవడం వల్ల మనకు టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. ఇలా మిల్క్ వేడి చేసుకొని ఇందులోకి వేసేసుకున్నాను ఒక 1 ½ కప్. ఇలా మిల్క్ అంతా కూడా రెడ్యూస్ అయ్యేంత వరకు మంచిగా మిల్క్‌లో క్యారెట్స్‌ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడే మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇక్కడ నేను వేసుకుంటున్నాను. ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంతా ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను. మంచిగా ఫ్రెష్‌గా దంచేసుకొని వేసుకుంటే సూపర్ ఫ్లేవర్‌ఫుల్‌గా అరోమాటిక్‌గా చాలా బావుంటుంది హల్వా. ఇలా ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని మిల్క్ అంతా కూడా ఇలా చూడండి రెడ్యూస్ అయ్యేంత వరకు మంచిగా దీన్ని మనము ఉడికించుకోవాలి. ఇలా ఇది మగ్గుతూ ఉన్నప్పుడు నేనిక్కడ చూడండి హల్వా మరింత టేస్టీగా, క్రీమీగా, రిచ్‌గా మారేందుకు ఒక 100 గ్రాముల కోవా తీసుకున్నాను. కోవా మీ దగ్గర అవైలబుల్ లేకపోతే మిల్క్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేనది కూడా చూపిస్తాను మీకు. ఇలా కోవా ఒకసారి బాగా ఇందులోకి కలిసిపోయేట్టు బాగా కలుపుకొని దీన్ని ఒక 3 నిమిషాల సేపు మంచిగా మనం మగ్గించుకోవాలి. ఇందులో ఉన్న ఆ మిల్క్ క్వాంటిటీ అంతా కూడా రెడ్యూస్ అయ్యి దగ్గర పడేంత వరకు మంచిగా దీన్ని మగ్గించుకోవాలి. ఇక్కడ చూసారు కదా! మీకు కోవా అవైలబుల్ లేకపోతే ఒక 3 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్‌లో కొంచెం మిల్క్ కలిపేసి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి వేసుకోవచ్చు. ఆ టెక్స్చర్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. చూసారు కదా! ఈ మిల్క్ అంతా కూడా రెడ్యూస్ అయిపోయి దగ్గర పడేంత వరకు ఇలా మంచిగా దీన్ని మనం హై ఫ్లేమ్‌లో మగ్గించుకుంటే ఈజీగా మగ్గిపోతుంది, దగ్గర పడుతుంది. చూసారు కదా! ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా వేడి వేడిగా సర్వ్ చేసేసుకుంటే చాలా అంటే చాలా కమ్మనైన టేస్టీ క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోతుంది. ఇది చాలా అంటే చాలా ఫేమస్ వింటర్స్‌లో అందరికి కూడా చాలా ఇష్టమైన స్వీట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్ యూ.